ఇప్పుడు కేఎన్ఆర్ ఎవరు నాకు పేరు కూడా తెలియదు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన తర్వాత నేను చూశాను ఎవరు ఈయన అంటే కె నాగేశ్వరరెడ్డి అట. నాకేం తెలియదు అతను. ఇప్పుడు తమాషా ఏంటంటే సురేష్ గారు, ఆ కృష్ణమోహన్ రెడ్డి ముద్దాయి అవుతాడు, లేదా అతను ధనుంజయ రెడ్డి ముద్దాయి అవుతాడు, కానీ జగన్మోహన్ దగ్గర పోరు. జగన్మోహన్ రెడ్డి యొక్క పిఏ ఇతను. పిఏ కూడా చట్టబద్ధమైనటువంటి పిఏనా? ఎందుకంటే చట్టబద్ధంగా ఉద్యోగిగా ఉండేటువంటి పిఏ కాదు. వాళ్ళు అదే ప్రొవిజన్ ఉంది ఆ రకంగా నియమించుకోవచ్చని, ఆ ప్రొవిజన్ కింద నియమించుకున్నట్టు అతను. ఇప్పుడు ఎప్పటికి కానీ అవినీతి అనేటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతానంటే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటూ ఆ పొజిషన్ ను వినియోగించుకొని నువ్వు అక్రమాలు చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా అవినీతి కేసులో వస్తుంది. ఇప్పుడు ఇతను అవినీతి ఎక్కడ చేసినాడో ముందు రుజువు కావాలి కదా. ఇప్పుడు అవినీతి దీంట్లో లిక్కర్ దాంట్లో నుంచి డబ్బులు తీసుకున్నాడు అనేది ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. లిక్కర్ దాంట్లో ఇప్పుడు ఎంతకాలం అన్నిటి సిట్ వేసి నాకు తెలిసి ఒక సంవత్సరం, సుమారుగా ఒక సంవత్సర కాలం అవుతుంది. ఒక సంవత్సర కాలంలోగా ఇంత గొప్పవాడు, ఇంత ఘనుడు ఉన్నాడు, బినామీల పేరుతో ఈ రకంగా డబ్బులను దోచుకుంటున్నాడు అనే విషయం సిట్టుకు తెలియదా? ఇప్పుడు కొత్తగా ఏం ఆధారాలు దొరికాయి, అది కదా ప్రజలకు చెప్పాల్సింది. ఆ రోజుల్లో ఎందుకు ఈ పేరు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఏం కొత్త ఆధారాలు ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలి.